వరుస అల్పపీడనాలతో ఏపీని వర్షాలు వదలట్లేదు. మరో 4 రోజుల పాటు అలర్ట్ గానే ఉండాలని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటికే వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భారీ వర్షం బెంబేలెత్తించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగన్నకుంట, సుందరయ్య కాలనీ, వెంకటపతి కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో కాలువలు పొంగిపొర్లాయి. అనంతపురం జిల్లాలోనూ ఇవే సీన్లు కనిపించాయి. ఇవాళ రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలకు తోడు తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు. దీంతో హోర్డింగ్స్, చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండొద్దని సూచించారు. అలాగే పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో బయట తిరగొద్దంటున్నారు.